దక్షిణ భారతదేశంలోనే ప్రసిద్ధిగాంచిన మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 22న ప్రారంభమై మార్చి 5వ తేదీ గురువారం రాత్రితో ఘనంగా ముగిశాయి. మార్చి 6వ తేదీ శుక్రవారం నుంచి మార్చి 19వ తేదీ గురువారం వరకు ఆస్థాన అలంకారోత్సవాలు జరుగుతాయి. ఈ మేరకు శుక్రవారం రాత్రి 7:30 గంటలకు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు మత్స్యావతార అలంకారంలో భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. దేవస్థానం ముఖమండపంలో అలంకార ఉత్సవాలు జరుగుతున్నాయి. దేవస్థానం సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి కోగంటి సునీల్ కుమార్ పర్యవేక్షించారు. ఆస్థాన అలంకార ఉత్సవాల్లో తొలి రోజు రాత్రి 7:30 గంటలకు మత్స్యావతారంలో స్వామివారు భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఈ ఉత్సవానికి కైంకర్యపరులుగా హైదరాబాద్కు చెందిన దూర్జటి మధుసూదనరావు, చెంచు వెంకట సుబ్బారావు వ్యవహరించారు. అలాగే ఆస్థాన కైంకర్యపరులుగా మంగళగిరికి చెందిన ఇనుమన వెంకట శ్రీరామ చంద్ర కృష్ణవేణి దంపతులు వ్యవహరించారు. వెంకట శ్రీరామచంద్ర నామ దేశే కృష్ణవేణి నామ్యః నందన్ కౌశిక్ నామ దేశే. ఆస్థాన అలంకార ఉత్సవాలకు స్వామివారి అలంకరణను పొన్నూరుకు చెందిన నారాయణం భరద్వాజ గత 25 సంవత్సరాలుగా చేస్తున్నారు. మత్స్యావతార అలంకారంలో స్వామివారికి అర్చక స్వాములు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యులు బల్లా ఉమామహేశ్వరరావు, భీమవరపు శేషిరెడ్డి, చెల్లూరి వీర వెంకట సత్యనారాయణ భక్తులు విశేషంగా స్వామివారిని దర్శించుకున్నారు.
దేవస్థానం ముఖ్య అర్చక నల్లూరి రఘునాథ చక్రవర్తి మత్స్యావతారం అలంకరణ ఉత్సవ విశిష్టతను వివరించారు. సత్యజ్ఞాన సుఖ స్వరూపమలం క్షీరాబ్ది మధ్యస్థితం యోగారూఢమతి ప్రసన్న వదనం భూషా సహస్రోజ్వలం రషం చక్రపిడ కసాభయరాన్ బిభ్రాణమర్కచ్చవిం చిత్రే భూతఫణీంద్రుహం లక్ష్మీ నారసం మంబజే. మన మంగళాద్రిలో వేయించినటువంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో పాల్గొన మాసంలో నిన్నటి వరకు బ్రహ్మోత్సవాలు జరిగినాయి. ఈ రోజు నుంచి ఉగాది వరకు కూడా ఆస్థాన అలంకారోత్సవాలు జరుగుతాయి. అలంకారోత్సవాల్లో మొదటి రోజులో భాగంగా ఈ రోజు మత్స్యావతారం జరిగింది. సముద్రంలో కలిసిపోతున్న వేదాలను రక్షించడానికి హయగ్రీవుడు అనే రాక్షసుని సంహరించి వేదాలను రక్షించి స్వామివారు మత్స్యావతారంలో ఆ వేదాలను రక్షించారు కాబట్టి ఆయన మత్స్యనారాయణుడిగా అవతారం ఎత్తి ఆ వేదాలను కాపాడి వేదనారాయణుడిగా అయ్యాడు. ఆ మత్స్యావతారమే ఈ రోజు మన ఆస్థాన అలంకారంలో మొదటి రోజు అలంకారోత్సవంగా జరుగుతుంది. ఇప్పుడు స్వామివారు మత్స్యావతారంలో భక్తులందరికీ కూడా దర్శనమిస్తూ ఉన్నారు.